హాయ్ అందరికీ. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ చాలా మంచిగా చేసుకున్నారనుకుంటున్నాను. నేనైతే యాక్చువల్‌గా ఇది నేను మా అత్తగారింట్లో చేసుకున్నాననమాట. ఎప్పుడైనా సరే మనకి ట్రెడిషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! అమ్మ వాళ్ళ ఇంట్లో డిఫరెంట్‌గా, అత్తయ్య వాళ్ళ ఇంట్లో డిఫరెంట్‌గా. నేనంతా ఎట్లా ప్రిపేర్ అయ్యానంటే ఎప్పుడు మా అమ్మవారి సైడ్ ఎలా ఉంటదో అలా ప్రిపేర్ అయ్యాను. బట్ ఇక్కడేంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉందనమాట. అందుకే చాలా సింపుల్‌గా చేసుకున్నాను. అండ్ చాలా హడావిడిగా ఏం చేసుకోలేదు. యాక్చువల్‌గా అమ్మవారి బొమ్మ పెట్టి అవన్నీ చేద్దామనుకున్నాం గానీ, కుదరలేదు. అండ్ ప్రసాదాలైతే మేము పూర్ణాలు, పరవన్నము అండ్ ఇప్పుడు మనకి గుగ్గిళ్ళు లాగా చెప్తారు చూడండి అది, పులిహోర అండ్ దద్దోజనం చేశాననమాట. చాలా వచ్చాయి అన్నీ. పూర్ణాలైతే హైలైట్. బట్ ఏం జరిగిందంటే, ముందు రోజే పూర్ణాల కోసం ప్రిపేర్ చేసుకున్నాం గానీ, అదేంటంటే పాకం గట్టిగా అయిపోయి కుదరలేదనమాట. సంథింగ్ ఏదో ఆహ్, జరిగింది మిస్టేక్ అనుకోవచ్చు. ఇక్కడేంటంటే అయితే నానమ్మ హెల్ప్ చేస్తున్నారనమాట పూర్ణాలు వేయడం. నాకైతే బిగ్గెస్ట్ టాస్క్ ఏమైనా ఉందంటే అది పూర్ణాలు వేయడమే. అండ్ దగ్గరుండి పూజకి కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళు ఎలా చేసుకుంటారనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట. అండ్ నేను చెప్తున్నాను కదా! చాలా సింపుల్‌గా అంటే చాలా సింపుల్‌గా చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ హడావిడి లేకుండా పీస్‌ఫుల్‌గా అండ్ ఐదుగురికి వాయినం ఇచ్చాననమాట. ఫస్ట్ వాయినం అమ్మమ్మ గారికి. అమ్మమ్మ ఇన్ ద సెన్స్ నేను అమ్మమ్మ అంటాను. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. బట్ నేను కూడా అమ్మమ్మ, అమ్మమ్మ అనేస్తాను. ఫస్ట్ ఆవిడకిచ్చాను. తర్వాత ఇంట్లో మా సిస్టర్ ఉంది కాబట్టి తనకిచ్చాను. అండ్ తర్వాత పాపకి అండ్ ఇంకా ముగ్గురిని పిలిచాను. ఒకళ్ళు ఆడపడుచు అండ్ ఇద్దరు పెద్దత్తయ్య, చిన్నత్తయ్య అని చెప్పి వాళ్ళందరికీ వాయినం ఇచ్చేసి, తర్వాత మేము చేసిన ప్రసాదాలున్నాయి కదా! అవైతే మంచిగా తిన్నాము. అవైతే చాలా అంటే చాలా బావున్నాయి. అసలు మామూలుగా లేవన్నమాట. అండ్ ఇక్కడ చాలా హడావిడి అయిపోయింది. ఎందుకు అంటే మనకి ఇట్లాంటి అకేషన్స్ వచ్చినప్పుడే హడావిడి, ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నట్టు చాలా అదొక టెన్షన్ ఒకవైపు ఉంటుంది. హడావిడి ఒకవైపు ఉంటుంది. అండ్ అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆ మెమోరీస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడేంటంటే యాక్చువల్‌గా మేము మా సిస్టర్ కూడా వ్రతం చేసుకోవాల్సింది. బట్ తనకి అవ్వలేదు. అండ్ మ్యారేజ్ అయ్యాక కూడా పాపం తను చేసుకోలేకపోయింది ప్రెగ్నెన్సీ వల్ల. దానివల్ల ఏమైపోయిందంటే తనకి ఇప్పటి వరకు శ్రావణ శుక్రవారం చేయలేదు. లేకపోతే తనది ఫస్ట్ వ్రతం అయ్యుంటే గనుక ఇప్పుడు చాలా మంచిగా పెద్దగా హడావిడిగా చేసేవాళ్ళము. నా ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే అసలు మామూలుగా కాదు. చాలా అంటే చాలా జరిగింది. చాలా మందిని పిలిచాము. బట్ ఇప్పుడు జస్ట్ ఒక 5 మెంబర్స్‌ని పిలిచి వాయినం ఇచ్చాననమాట. ఇది మా శ్రావణ శుక్రవారం వ్రతం అండ్ కంప్లీట్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నాకు ఇంకా ఒకటనిపిస్తదేంటంటే, ఇప్పుడు మనకి హస్బెండ్స్ మంచిగా ఉండాలని చెప్పి మనం డిఫరెంట్, డిఫరెంట్ వ్రతాలు చేస్తాం గదా! ఇప్పుడు ఈ వ్రతం చేస్తాము. అండ్ నవంబర్‌లో ఏమంటారు? అప్పుడు కూడా ఉపవాసం ఉంటాము శివయ్యకి. బట్ ఆడవాళ్ళు సేఫ్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలని మాత్రం ఏం వ్రతాలుండవు కదా! సో, జస్ట్ కిడింగ్. మీకు కూడా ఇలా ఏమన్నా అనిపిస్తదా? జస్ట్ చెప్పండి. షేర్ చేసుకోండి. మీకు కనుక కమెంట్ చేయాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ నా బుల్లి, క్యూట్, నా లిటిల్ అమ్మవారిలాగా వచ్చిందనమాట నా పాప. తనకి కూడా వాయినం ఇచ్చేసాను. సో, చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ మీ సైడ్ ఎలా చేసుకుంటారు ఏంటి? ఇలాంటివేమన్నా షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే పూజలో ఎలాంటివి పాటించాలనేది ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా కమెంట్ చేయండి. వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళకి. సో, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. సీ యూ అండ్ ఆల్. బాయ్.